ఆహాహా. ఇందా గౌరీ గారు నా మీద కోప్పడి అలి గదిలో కూర్చునుంటారు. ఇప్పుడు రవిని వెళ్లకుండా ఆపి అక్కిని హ్యాపీగా ఫీల్ అయ్యేలా చేశానని చెప్తే నా మీద కోపం అంతా పోతుంది. పైగా నన్ను మెచ్చుకుంటారు కూడా. ఏంటి గౌరీ గారు, నా మీద కోపం ఇంకా పోలేదా? మీరెందుకు అలిగారో నాకు తెలుసులేండి. రవిని ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంటే ఆపమని అడిగారు, నేను ఆపనన్నారు. అందుకే కదా రవిని ఆపేశానులేండి. ఇప్పుడు ఇంట్లోనే ఉన్నాడు. నాకు తెలుసండి, నేను చెప్పిన ఈ విషయానికి మీరు సంతోషంతో ఉబ్బి తబ్బిబ్బైపోయి నాకు థ్యాంక్స్ మీద థ్యాంక్స్ చెప్పేస్తారండి. ఏం పర్లేదు, నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. నేనెందుకు మీకు థ్యాంక్స్ చెప్తాను? అదేంటండి, మీరు చెప్పారని కదా అక్కి గురించి ఆలోచించి రవిని ఆపాను. ఎప్పుడు ఆపారు? ఇందాకే వాడు వెళ్తుంటే ఆపాను కదండి. అంటే నేను చెప్పినప్పుడు కాకుండా మీరు ఆలోచించి మీకు రైట్ అనిపించినప్పుడు ఆపారు, అంతే కదా? యాక్చువల్గా మీరు చెప్పారనే కదండి బాబు ఆలోచించింది. అదే అదే తప్పు అంటున్నాను. నేనొచ్చి ఇది చెయ్యండి అని అడగగానే సెకండ్ కూడా ఆలోచించకుండా సరే అని వెళ్ళి యాదగిరి గారితో మాట్లాడి రవిని ఆపుంటే అప్పుడు అప్పుడు మీరు నా మాటకి విలువిచ్చినట్టు, నా మాట విన్నట్టు. అలా కాకుండా గ్యాప్ తీసుకుని తీరిగ్గా వెళ్ళి ఆపారంటే మీరు నాకు కాదు మీ ఆలోచనకి విలువిచ్చినట్టు, మీ మాట విన్నట్టు. ఓరి బ్రహ్మదేవుడా, అసలు ఈ ఆడవాళ్ల బ్రెయిన్ ని ఏం మెటీరియల్తో చేసావయ్యా? అసలు ఒక విషయాన్ని రకరకాలుగా విభజించి విశ్లేషించి విచారించి వివరం లేకుండా ఆలోచించొచ్చని ఇప్పుడే అర్థమైంది. నీకు నమస్కారమయ్య బాబు. మీ మగాళ్ళకే మా ఆడాళ్ల మనసు అర్థం చేసుకోవడం రాదు. అనవసరంగా మా మీద పడి ఏడవకండి. మేమేం చెప్పినా కానీ స్ట్రైట్ గానే చెప్తాం. మీకే సరిగా అర్థం చేసుకోవడం రాదు. అర్థం చేసుకోవడానికి అసలు అర్థమైతే కదా మీ మాటలు మీ చేతలు. అందుకే ఓ మహానుభావుడు ఊరికే అన్నాడా, ఏమని? ఆడువారి మాటలకు అర్థాలే వేరులే.